ప్రీ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈ రోజు సెప్టెంబర్ 28వ తారీఖు అండ్ మంత్లీ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. ముందుగా ఈ యొక్క ఏడిఆర్ సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డిస్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయింది అండ్ విప్రో ఐటీకి సంబంధించిన స్టాకు అండ్ ఇన్ఫోసిస్ రెండు కూడా 1% పైన క్లోజ్ అయినాయి. ఇన్ఫోసిస్ అప్రాక్సిమేట్గా 1% క్లోజ్ అయింది పాజిటివ్గా. ఇక బ్యాంకింగ్ సెక్టర్లో మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా ఏంటంటే పాజిటివ్లో ఉన్నాయి. మనకు అంత అగ్రెసివ్ అనేది ఏం కనిపించట్లేదు. బట్ స్టిల్ బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే దాదాపుగా అన్ని కూడా పాజిటివ్లో క్లోజ్ అవడానికి ట్రై చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ అండ్ నిఫ్టీ సర్వీస్ సెక్టర్, ఆఫ్ కోర్స్ కమోడిటీ దాకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లో స్టిల్ కనిపిస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫార్మాలో స్ట్రాంగ్ రికవరీ, మిడ్ క్యాప్, పిఎస్సి బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, అక్కడ నుంచి కూడా నిఫ్టీ మీడియా దాకా అన్ని కూడా మనకి పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ ఫార్మాలో స్ట్రాంగ్ రికవరీ అనేది మనకు కనిపించింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా పాజిటివ్ సైడ్ కనిపిస్తుంది. అట్లీస్ట్ దీన్ని మనం షార్ట్ కవరింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మనకి ముఖ్యంగా ఈ యొక్క విక్స్ తగ్గింది. దట్ ఈస్ గుడ్. మార్కెట్ కొద్దిగా స్టేబుల్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత సౌత్ కొరియా అండ్ హాంకాంగ్ అండ్ ఫ్రాన్స్ మూడు కూడా స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. రష్యా కూడా స్లైట్ బుల్లిష్గా ఉంది కానీ స్లైట్గా ఉంది. లండన్ పాజిటివ్గా కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. రాత్రి నెగిటివ్గా ఉంది. మనం వీడియో చేసుకునేటప్పుడు కొద్దిగా రికవర్ అయినట్టుంది. డాక్స్ అంటే జర్మన్ కూడా మనకు పాజిటివ్గా ఉంది. యూరప్, యుఎస్, ఏషియా మార్కెట్ ముఖ్యంగా జపాన్ నిక్కీ పాజిటివ్గా ఉంది. ఇక్కడ మనకు ఒక 60-65% పైన ఇండిసెస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. బట్ అగ్రెసివ్నెస్ అనేది లేదు. ఓకే, దట్ ఈస్ దేర్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఇంపార్టెంట్ డేటా రావడం అనేది జరిగింది క్రూడ్ ఆయిల్కి సంబంధించి. ఓకే, ఈ యొక్క క్రూడ్ ఆయిల్ బావులు అంటాం కదా, ఇన్వెంటరీస్ తగ్గాయి. అది క్రూడ్ ఆయిల్కి ఏంటంటే స్టిల్ పాజిటివ్ అయింది. సో ఇక కోర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన డేటా పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఫండమెంటల్గా ఏంటంటే ఇది వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ఇక్కడ ఈ యొక్క వాల్యూమ్స్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పేసి. ముఖ్యంగా మనకి ఈ యొక్క మార్కెట్ డ్రాప్ అవుతున్న దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఈ యొక్క డ్రాప్లో ఈ స్మాల్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ దాకా ఏంటంటే షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ అనిపించింది. ఒక రకంగా ఏంటంటే వీక్నెస్ అనమాట ఇది. బట్ నిన్నటి క్యాండిల్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమని సజెస్ట్ చేస్తుందంటే లాంగ్ బిల్డప్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో సమ్ వాట్ ఏంటంటే బాటమ్ క్రియేట్ అయినట్టు ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంది. ఎనీ హౌ ఏంటంటే ఇట్ క్యాన్ చేంజ్, బట్ చూద్దాం. దాన్ని అబ్జర్వేషన్ కోసం ఏంటంటే మనం కొన్ని రోజులు వాచ్ లిస్ట్లో పెడదాం. ఇకపోతే నిఫ్టీలో ఎల్ఎన్టీ, ఎల్టీఎం అండ్ ఎల్టీఐఎం, రిలయన్స్ పాజిటివ్గా ఉంది. అదాని పోర్ట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సన్ ఫార్మా. దాని తర్వాత టాప్ లూజర్స్ లో గ్రాసిమ్, టైటాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బీపీసీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ కనిపిస్తూ ఉన్నాయి. బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే 70% రికవర్ అనేది కనిపిస్తుంది. స్టిల్ 30% అయితే ప్రెషర్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ లో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. అండ్ రీసెంట్ గా డెల్టా కార్ప్ అండ్ ఇండియా సిమ్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. గ్రాన్యూల్స్ వచ్చేసరికి బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. దీంట్లో మనం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అనేది ఈ రోజు అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్. అన్యూజువల్ యాక్టివిటీలో మనకి ఏది ఆప్షన్స్ లో అన్యూజువల్ యాక్టివిటీ అంటే చాలా అగ్రెసివ్గా బాయింగ్ కానీ సెల్లింగ్ కానీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం ట్రాక్ చేస్తూ ఉన్నాం. అండ్ డిక్సన్ టెక్నాలజీస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా పాలీక్యాబ్ అక్కడక్కడ కనిపిస్తుంది. పాలీక్యాబ్, డిక్సన్ టెక్నాలజీ చాలా సార్లు కనిపించింది ఈరోజు, ఐ మీన్ నిన్న. ఓకే, ఎనీహౌ దీన్ని జస్ట్ వాచ్ లిస్ట్ లో పెడదాం. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది అండ్ ప్రొపరైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ షార్ట్ అండ్ డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక క్యాష్ మార్కెట్ అనేది చూస్తే ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ సెల్లింగ్ చేస్తున్నారు. బట్ ఇంటెన్సిటీ అనేది తగ్గింది. 354 కోట్లకు వచ్చారు. డిఐఎస్ 386 కోట్లు బై చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 32 crores ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. స్లైట్లీ మైనర్గా ఏంటంటే బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీలో ఓవర్ వ్యూ అనేది చూసుకున్నట్టయితే ఈ రోజు ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. సో బోత్ కాల్స్ పుట్స్ ఈక్వల్గా సెల్ చేసి పెట్టారు. ఓకే, నిన్న కిందకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి పైకి రావడం,
రావటం ఇదేంటంటే సైడ్ వేస్ రిప్రజెంటేషన్. అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టు 19,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 19,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కొద్దిగా కాల్స్ సెల్ చేస్తున్నారు. నిఫ్టీలో బోత్ ఈక్వల్గా ఉన్నారు. అండ్ 45,000 దగ్గర కొద్దిగా అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది మనకి. దాని తర్వాత 44,000 దగ్గర అగ్రెసివ్గా అంటే పుట్ సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ రెండు కూడా బ్రాడర్ సెన్స్లో చెప్పాలంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రస్తుతానికి. బట్ మైనస్ సపోర్ట్ చాలా ఉన్నాయి అండ్ రెసిస్టెన్స్లు కూడా చాలా ఉన్నాయి. ఫిన్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా కొద్దిగా కాల్స్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 19,700 కాలు పుట్టు ఎక్కువగా సెల్ చేశారు, 19,800 కాలు పుట్టు ఎక్కువగా సెల్ చేశారు. అండ్ 19,900 రెసిస్టెన్స్, 19,600 ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో అయితే స్టిల్ బుల్లిష్ గా ఉన్నారు, ఎక్కువ మంది పుట్స్ సెల్ చేస్తున్నారు. బట్ దూరంగా వెళ్ళారు. ఓకేనా, 9,000 కానీ 9,050, 9,100 దగ్గర వీళ్ళు ఏంటంటే సపోర్ట్ అనేది క్రియేట్ చేశారు. అండ్ కొంతమంది 9,200 కాలు పుట్టు సెల్ చేస్తున్నారు, 9,300 అనేది మనకి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ పీసీఆర్ ని ట్రాక్ చేస్తున్నాం కదా, అది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఎస్, నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఇన్స్టెడ్ ఏంటంటే మనం ప్రైస్ మీద ఫోకస్ చేసే అట్లీస్ట్ ఆపర్చునిటీ అనేది మనకు ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో వాల్యూమ్స్ గెయినర్స్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. వాల్యూమ్స్ లో ఎక్కువగా వాల్యూమ్స్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ లో ట్రేడ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో వీటిని ఏంటంటే జస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. హిందూ కాపర్, గ్రాన్యూల్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఓబెరాయ్ రియాలిటీ. అగైన్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దీంట్లో ఏదన్నా ప్రైస్ ప్యాటర్న్స్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ కానీ ఇట్లా బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఫ్లాగ్ బ్రేక్అవుట్స్, పెన్నాంట్ బ్రేక్అవుట్స్ వీటిలో ఏంటంటే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రేట్ వాల్యూమ్ అనేది దీంట్లో పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క స్టాక్స్ బ్లైండ్గా కాకుండా దీంట్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం ఏంటంటే ట్రేడ్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక యుఎస్ మార్కెట్స్ నిన్న మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రీవియస్గా సపోర్ట్ అనేది రాత్రి డ్రా చేసుకున్నాం మనం. ఓకే, చాలా వీక్గా అనిపించింది నిన్న మనం చూసుకునేటప్పటికి. బట్ ఆ లెవెల్ని బ్రేక్ చేసి కిందకెళ్ళి స్ట్రాంగ్గా అక్కడి నుంచి కూడా రికవర్ అనేది చేశారు. ప్రస్తుతం అయితే రికవర్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెగిటివ్గా 5 పాయింట్స్ మాత్రమే ఉంది, 4.87 పాయింట్స్ అంటే 5 పాయింట్స్ మాత్రమే నెగిటివ్గా ఉంది. బట్ స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగింది. ఏది ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత రికవర్ అనేది చేశారు. బట్ స్టిల్ ఫాలో అప్ అనేది మనకు కావాలి. సో ప్రస్తుతానికి అయితే మనకి ఒక కన్సోలిడేషన్ యాక్టివిటీ అనేది గ్లోబల్గా డౌ జోన్స్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే సో వెరీ టైట్గా వీళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది దగ్గరగా ఉన్నారు. అండ్ ఈరోజు ఎక్స్పైరీ అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. సో ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే రైజ్ అయ్యి ఉన్నాయి. సెల్లర్స్ ఈరోజు యాక్టివ్గా ఉంటారని చెప్పేసి అనిపిస్తుంది. ఎనీహౌ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే, ఈ లెవెల్ కానీ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగిందంటే మనకు ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఓకే, కన్సోలిడేషన్ తీసుకొని దాని తర్వాత బ్రేక్అవుట్ అవ్వాలి. దెన్ ఏంటంటే స్ట్రాంగ్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరిగే అవకాశం ఉంది, గమనించండి. ఓకే, దాని తర్వాత మనకి లెవెల్స్ విషయానికి వస్తే 19,800 అండ్ 19,733 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్, 19,642, 19,600 మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ ట్రాప్ క్యాండిల్ కాదు, యాక్చువల్గా ఇక్కడ లోని బ్రేక్ చేశాడు నిన్న కదా. మన ట్రాప్ క్యాండిల్ అంటే లోని టచ్ చేయకూడదు, బట్ టచ్ చేశాడు కానీ ఇమీడియట్గా రివర్స్ అనేది జరిగింది. ఈ క్యాండిల్ పైన ఏంటంటే మనకి ఇది ట్రాప్ అంటే డౌన్ సైడ్ ట్రాప్ చేశాడని క్లారిటీ అయితే ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో బ్యాంక్ నిఫ్టీలో వెరీ టైట్ రేంజ్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, 1, 2 క్యాండిల్ కూడా మనకి ఏంటంటే లోపల అంటే ప్రీవియస్ క్యాండిల్ లోపలే ట్రేడ్ అవుతున్నాయి. సో ప్రాబబ్లీ ఇక్కడ కనుక కొద్ది కన్సోలిడేషన్ తీసుకుని ఎటువంటి ప్యాటర్న్ కనిపించిన బ్రేక్అవుట్ అనేది అంటే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అంటాం కదా, పోలు ఫ్లాగ్, అటువంటిది కూడా మనకి కనిపించవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి ఇంట్రాడే కోసం. దాని తర్వాత బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే 44,937 అండ్ 45,000 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, సో ఒకవేళ డౌన్ సైడ్ అంటే ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ ఏదన్నా ఈ 1 అవర్ క్యాండిల్ ఉంది కదా, అది క్యాండిల్ దగ్గర మనకి ఏదన్నా బ్రేక్ డౌన్ జరిగితే కానీ అక్కడ నుంచి ఏదన్నా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళదు. ఎనీహౌ ఏంటంటే నేనైతే కన్సోలిడేషన్ మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 44,402 అండ్
44,400 అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక ఫిన్ నిఫ్టీలో విషయానికి వస్తే ఇది కూడా డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండొచ్చు ఇక్కడ, ఇండెసిషన్ అండ్ ప్రీవియస్ స్ట్రక్చరల్ గా. బట్ ఎనీహౌ ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయితే ఏదైనా క్విక్ మూవ్ అనేది రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 19,912, 19,900 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఈ రెసిస్టెన్స్ 19,707 అండ్ 19,600. ఇవి మనకున్న సపోర్ట్ లెవెల్స్. మిడ్ క్యాప్ లో సో వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రస్తుతానికి ఇంట్రాడే ప్లేయర్స్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయండి. ఫ్లాగ్ మంచి ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 9,236, 9,300 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 9,133, 9,100. ఓకే, ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. ఒక్కసారి రీలోడ్ చేద్దాం. అప్డేట్ అవ్వట్లేదు. 6:30 తర్వాత మనకు ఓపెన్ అవుతుంది ఇది గిఫ్ట్ నిఫ్టీ. ఓకే ఫైన్. గిఫ్ట్ నిఫ్టీ సో ఈసారి కొద్దిగా గ్యాప్ అప్ అయినట్టు కనిపిస్తుంది, స్లైట్ గా అనమాట గ్యాప్ అప్ అయింది. బట్ అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుకింగ్ ఉంది. సో నిన్నైతే రికవర్ చేశారు స్ట్రాంగ్ గా, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. బేస్ క్రియేట్ అయ్యేటప్పుడు కొద్ది కన్సోలిడేషన్ జరుగుతూ ఉంటుంది, గమనించండి. మార్కెట్ ఇంకా ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు, స్లోగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఇమీడియట్ గా ప్రీవియస్ డే హై దగ్గర కొద్దిగా మళ్ళీ ఇమీడియట్ గా సెల్లర్స్ అనేది కూర్చొని ఉన్నారు. అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇక మనకైతే ప్రస్తుతం అయితే ఫ్లాట్ టు బుల్లిష్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ట్రెండ్ లైన్ దగ్గర అండ్ ప్రీవియస్ గా స్ట్రక్చరల్ గా మార్క్ చేసుకున్నాం కదా లెవెల్ 19,552. ఈ లెవెల్ దగ్గర అయితే కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ కొద్దిగా యాక్టివిటీ జరగవచ్చు, అప్ అండ్ డౌన్ ఊగిసలాట జరగవచ్చు అనమాట. సో 19,720 రఫ్ గా గిఫ్ట్ నిఫ్టీ అనేది ఉంది ప్రస్తుతం. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 19,716. సో స్లైట్గా మనకు ఒక 20-30 పాయింట్లు మ్యాక్స్ అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ ఓపెన్ అవ్వచ్చు. సో దీన్ని మనం ఫ్లాట్ ఓపెనింగ్ కింద కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. అంత అగ్రెసివ్గా అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఉండదు. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్గా మనం ఇండికేటర్స్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్లో స్టిల్ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ 50లో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అంశాలు. అండ్ ఈరోజు నిఫ్టీ అండ్ ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.